వైవిధ్యమైన కథలను హ్యాండిల్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. చేసిన ప్రతి విభిన్న సినిమాను కూడా సక్సెస్ఫుల్ గా తీర్చిదిద్దిన దర్శకుడు ఆయన. ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి సినిమాల్లో కూడా ఎక్కువగా గ్రాఫిక్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అలాంటి గ్రాఫిక్స్ ను ఆయన మనకి 20 సంవత్సరాల క్రితమే పరిచయం చేశారు. ఆయన ఎవరో ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా. ఆయనే శతచిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ. ఆయన ఇప్పుడు మనకు అవతారం రూపంలో కొత్తగా మన ముందుకు వచ్చారు. మరి అవతారం మూవీకి సంబంధించిన మరిన్ని విశేషాలను ఆయన అడిగి తెలుసుకుందాం కదా. నమస్తే కోడి రామకృష్ణ గారు, ఎలా ఉన్నారు సార్? గుడ్. ఇప్పుడు మీరు అవతారం మూవీతో మా ముందుకు వచ్చారంటే చాలా గ్యాప్ తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మూవీ సక్సెస్ అయింది, సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉంది. ఇంత గ్యాప్ తర్వాత అవతారం మూవీని తీయాలన్న మీ ప్రధాన ఆలోచన వెనుక రీజన్ ఏంటి? దీన్ని గ్యాప్ అనుకోవడం కంటే రెస్పాన్సిబిలిటీ అనుకుందాం మనం. ఎందుకంటే మనం 100కు పైన సినిమాలు తీసినప్పుడు, ఇంత జర్నీ ఉన్నప్పుడు నా ప్రతి సినిమాని జనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ప్రేక్షకులు కూడా చాలా ఇంటెలిజెంట్గా అయి ఉన్నారు. వాళ్ళు అవతారం చూస్తున్నారు, టైటానిక్ చూస్తున్నారు. సో ఆ స్పాన్కి మనం అందించాలంటే మనం హోంవర్క్ ఎక్కువ చేయాలి. అందుకనే ఈ సినిమాకి సంబంధించిన హోంవర్క్ ఎక్కువ చేసి కొంచెం టైం తీసుకోవడం జరిగింది. దట్టు అరుంధతి అనే ఒక పెద్ద సక్సెస్ తర్వాత రాబోయే సినిమా ఎవరిని పరీక్ష కంటే డిసప్పాయింట్ చేయకూడదు ఎవరిని. ఎందుకంటే అది వండిన కూర, ఇది వండబోయే కూర. ఇదే కాదు, నేను 10 సినిమాలు 1 ఇయర్ తీశాను. ఆ తీసినప్పుడల్లా నాకు 3 ఇయర్స్ గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఎలాగా అనే దాని మీద. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ అలాంటి దాన్ని బ్రిడ్జ్ చేసే సినిమా కథ ఏంటి అని ఆలోచిస్తుంటే నాకు ఒక చిన్న కథ తట్టింది. అది కథ కాదు, నిజంగా పాల్ఘాట్ అనే విలేజ్లో జరిగిన కథ. అది ఒక పాలు పోసుకునే అమ్మాయి ఒక డెవిల్తో ఫైట్ చేసి ఆ ఊరిని ఎలా కాపాడింది అనే దాని మీద కథ. అది ఆ కథను పట్టుకుని నేను కొంచెం టెంప్టేట్ చేసి, ఓకే ఇప్పుడు జనరేషన్కి ఇది బాగుంటుంది. ఇప్పుడు మనం దాని అంత చేసామా, దీని అంత చేసామా అనుకుంటే సంవత్సరాలు గడిచిపోతాయి. బట్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్కి కరెక్ట్గా ఉందా లేదా అనే దాని మీద నేను ఈ అవతారం సినిమా వర్కౌట్ చేశాను. మాకు తెలిసిన కోడి రామకృష్ణ గారు అయితే చాలా సినిమాలు తీశారు, అన్నీ కూడా పెద్ద హిట్ అయ్యాయి. కానీ ఎక్కువగా మీరు భక్తిరస చిత్రాలే ఎక్కువగా తీస్తూ ఉంటారు. అందులో దేవి కానీ, అరుంధతి కానీ, ఇవన్నీ భక్తిరస మూవీస్ అయినప్పటికీ కూడా పెద్ద హిట్ అయ్యాయి. కానీ రీజన్ ఏంటంటారు సార్? రీజన్ ఏమి లేదండి, నేను ఏది కూడా నాకంటూ బ్రాండ్ వేసుకోను. ఎప్పుడు కూడా నా ప్రొడ్యూసర్ వచ్చి ఈ టైప్ సినిమా చేయాలి అన్నప్పుడు ఆయనకి నచ్చిన టైప్లో సినిమా తీయడం నాకు అలవాటు. ఈ ఆర్టిస్ట్తో తీయాలన్నప్పుడు ఆయన ఏ ఆర్టిస్ట్ తెస్తే ఆ ఆర్టిస్ట్తో సినిమా తీయడం నాకు అలవాటు. లేదు సార్ కొత్త వాళ్ళతో సినిమా తీద్దాం అంటే కొత్త వాళ్ళతో తీస్తాం. సో నా ప్రొడ్యూసర్స్ అందరూ వాళ్ళు సెలెక్ట్ చేసుకొస్తారు, ఇలాంటి కథ అయితే బాగుంటుంది సార్, నాకు మీకు గ్రాఫిక్స్ ఫేమస్ కదా అని ఒక ట్రెండ్ సెట్ చేసినప్పుడు. ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాస్ అయితే అందరూ ఫ్యామిలీ డ్రామాలు తీయండి సార్ అనేవారు. పొలిటికల్ సినిమాలు సక్సెస్ అయినప్పుడు అందరూ సార్ పాలిటిక్స్ సినిమా తీద్దాం సార్ అనేవారు. అలాగే గ్రాఫిక్స్ ట్రెండ్ వచ్చిన తర్వాత అందరూ కూడా మీ సినిమాలో గ్రాఫిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తారండి, కొంచెం గ్రాఫిక్స్ ఉండే సినిమా చేద్దామంటారు కొందరు. లేదండి అమ్మవారి సినిమా బాగుంది, దేవి సినిమా బాగుంది, దేవుళ్ళ సినిమా చిన్నపిల్లల మీద కూడా పెద్ద హిట్ అయిందండి, అందుకని అలాంటి చేయమని మా ఇంట్లో వాళ్ళందరూ అంటున్నారండి అని ఒక ముద్ర వేసుకొని ప్రొడ్యూసర్ వస్తారు. అందుకనే నాకు రకరకాల సినిమాలు వచ్చి రావడానికి కారణం ఏంటంటే నా ప్రొడ్యూసర్లు అందరూ రకరకాల అభిరుచులు ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా నేను సినిమా తీస్తానని. అందుకనే వాళ్ళు భక్తిరసం అడిగినప్పుడు భక్తిరసం సినిమా. అంతేగాని నేను అసలు నాకు నేనే పోటీ, ఎప్పుడూ రిపీట్ అవ్వకూడదు నేను నా సీన్లు కానీ కథలు కానీ అనుకునే ఎక్కువ ఆలోచిస్తాను. అలాగే గ్రాఫిక్స్ కూడా రిపీట్ అవ్వకూడదని ఆలోచిస్తాను. సో అంటే ప్రొడ్యూసర్స్ అడిగిందే మీరు తీస్తారు, అంతేగాని అడిగిందే తీయాలి, భక్తిరసమే తీయాలి అలాంటిది. నాకు ఏ ప్రొడ్యూసర్ నాకు సంబంధం లేని కథ తీయమన్నా సరే, ఒక మిస్టరీ కదండి ఏదైనా యూనివర్స్ మీద తీద్దామంటే నేను దానికి తగ్గ సినిమాలు చూస్తాను, దానికి తగ్గ ఎక్సర్సైజ్ చేసి తీస్తాను. అది తీయను అని చెప్పడం మాత్రం నాకు అలవాట్లేదు, అందుకే తగ్గ ఎక్సర్సైజ్ చేస్తాను. రైట్, అంటే ప్రొడ్యూసర్స్ అడిగిన దాన్ని బట్టే మీరు మూవీ తీస్తారు, అదే ఓకే. బట్ బేసిక్ గా పర్సనల్ గా మీకంటూ ఈ టైప్ ఆఫ్ మూవీస్ తీయాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. బేసిక్ గా కోడి రామకృష్ణ గారికి అయితే ఏ టైప్ ఆఫ్ మూవీస్ తీయడం ఇష్టం? నేను ఫ్రమ్ స్టేజ్ అండి, నేను స్టేజ్ నుంచి వచ్చాను. స్టేజ్ మీద నేను యాక్ట్ చేసినప్పుడు కానీ, నేను డైరెక్ట్ చేసినప్పుడు కానీ డైరెక్ట్ ట్రెండ్ తెలుసు ఆడియన్స్, వాళ్ళు ఎక్కడ రియాక్ట్ అవుతారు ఎక్కడ రియాక్ట్ అవ్వరు అనే దానికోసం. సో నా సినిమాలు ఏ కథ అయినా ఏదైనా సరే ఎక్కడ జనం రియాక్ట్ అవుతారు, ఎక్కడ జనం ఎంజాయ్ చేస్తారు ఆ టైప్ సినిమాలు చేయడం కోసం నేను ఎక్కువ ట్రై చేస్తుంటాను.
అది నా సినిమాలన్నింటిలో నేను కోరుకునేది ఏంటంటే పాత్ర కానీ కథ కానీ న్యాచురల్గా ఉండాలి. మన వీధిలో జరిగింది, మన ఊర్లో జరిగింది, మన పక్కింట్లో జరిగింది, ఈయన ఇక్కడ ఉన్నాడే, ఈయనలాగే ఉంది ఇది క్యారెక్టర్ అని అందరూ అనుకోవాలని ఎక్కువ ట్రై చేస్తాను. సో న్యాచురల్ ఐడెంటిటీ ఉండే కథల కోసం నేను ఎక్కువ ట్రై చేస్తాను. సో పొలిటికల్ సినిమాలు మేము అప్పుడు భారత్ బంద్ అప్పుడైతే మేము ఫుట్బాల్ మ్యాచ్లు, క్రికెట్ మ్యాచ్లు వద్దు, అవి పెట్టకండి, అసెంబ్లీలు, పార్లమెంట్లు మీరు టెలికాస్ట్ చేయండి, జనానికి బాగుంటుందని ఆ రోజుల్లో చెప్తే అది ఈరోజు జరుగుతుంది. అలాగా ఒక సినిమా చేస్తే 20 సంవత్సరాలకి దీని ట్రెండ్ ఎలా ఉంటుంది, అక్కడికి మ్యాచ్ అవ్వాలి అని ఎక్కువ నేను ఆలోచిస్తాను. అంతేగాని స్పాట్ ఇంట్రెస్ట్ కోసం ఇప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళకి గొడవ జరిగింది, ఇండిపెండెన్స్ వారు, దాని మీదే తీసామనుకోండి, ఇప్పుడు వాళ్ళు మన ఫ్రెండ్స్, అందుకని రాణించదు. అందుకని 20 సంవత్సరాల తర్వాత ఏంటి దీనికి పర్యవసానం అనే దాని మీద కథ ఎన్నుకుంటాను నేను. ఆ కథ న్యాచురల్గా ఉండేలా ట్రై చేస్తాను. నేను డైలీ చూసే పాత్రలన్నీ అందులో పెడతాను. వాడు ఎలా బిహేవ్ చేశాడు, ఎలా మాట్లాడాడు, కనిపించే పాత్రలు అన్నీ కూడా సినిమాలో ఎలా. అందుకని కొందరు అంటారు, సార్ ఆయన అలాగా అండం మీరు ఎలా పెట్టారు సార్ అంటారు. అటువంటి చూసి మనం అది కథలో ఎలా పెట్టాలని మనం ఆలోచించాలి. అలాగే సార్, మీ మూవీస్లో ఎక్కువగా హీరోయిన్కి ఎక్కువ ప్రధాన పాత్ర ఉంటుంది. సో ఈ అవతార మూవీలో హీరోయిన్ ఎలా సెలెక్ట్ చేశారు? అసలు ఫస్ట్ రాధికని పుట్టింటికి రా చెల్లి అనే సినిమా తీశాను నేను. అది కన్నడలో తనే చేసింది. అందుకని ఆ అమ్మాయిని ఇందులో పెడదామని తెగ ట్రై చేసాం. కానీ ఆ అమ్మాయికి కుదరలేదు, డేట్స్ కుదరకపోతే చేయడానికి కుదరలేదు. కానీ ఇంకొక అమ్మాయిని ఊహించలేకపోయినా క్యారెక్టర్ బాగా చేసింది అమ్మాయి. అందుకని కొత్త అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయిలాగే చేయించా. ఆ అమ్మాయి కూడా అవార్డు వచ్చింది, పెద్ద హిట్ అయింది సినిమా. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ కథ రాసినప్పుడు మన సౌందర్యలా ఉండాలి ఒక క్యారెక్టర్, రాధిక అయితే బాగుంటుంది, ఆ అమ్మాయి కోసమని ఈ కథను వర్కౌట్ చేశాను నేను. చేసి ప్రొడ్యూసర్ చెప్తే కథ బాగుందన్నారు, యాదిరెడ్డి గారు అందరూ కూడా కూర్చున్నారు. కానీ ఎలా సార్ అన్నారు. ఏంటంటే ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది సార్, అది కుమారస్వామి రెడ్డి గారు, నేను మాజీ సీఎం, ఆయన పెళ్లి చేసుకుంది సార్, సినిమాలు చేయట్లేదు అంటాను. అయ్యో సరే ఆ అమ్మాయికి చెప్దాం సార్ కదా అన్నారండి. ఆ అమ్మాయికి నేను చెప్పను కదా, ఇప్పుడు కాపీ రైట్స్ మారిపోయినాయి, అందుకని నేను కుమారస్వామి రెడ్డి గారికి చెప్తాను కదా అని వెళ్ళి బెంగళూరు వెళ్ళి ఆయన టైం తీసుకుని, ఆయన దగ్గర పర్మిషన్ కావాలి మనకని నేను వెళ్ళి కుమారస్వామి రెడ్డి గారి టైం తీసుకొని ఆయనకి కూర్చోబెట్టి కథ చెప్పాను. చెబితే థ్రిల్ ఫీల్ అయ్యి రాధికని పిలిచి ఈ సినిమాలు నువ్వు చేయాలి అన్నారు. రాధిక తప్పకుండా నువ్వు మన తెలుగు ఫీల్డ్లో తప్పకుండా సౌందర్యని రీప్లేస్ చేస్తావు అని చెప్పాను. అలాగే ఈరోజు జనం తప్పకుండా సౌందర్యని రీప్లేస్ చేసింది రాధిక అని చెప్పుకుంటున్నారు. అలాగా ఈ అమ్మాయి నా కథలోకి ఎంటర్ అయ్యింది. అంటే ఈ ఆడదాని మీద కథ తీయడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ ప్రపంచంలో సృష్టిలో ఫస్ట్ వాటర్ కంటే ముందు పుట్టిందే ఆడది. ఆడదాని నుంచి సృష్టి అంతా పుట్టింది. అందుకని ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ ఎమోషన్ అయినా ఆడదాని మీద పండినప్పుడే అది బాగుంటుంది. దాని తర్వాత హీరోలు పుడతారు, కమెడియన్స్ పుడతారు, అందరూ పుడతారు. ఆ సెంట్రల్ పాయింట్ దగ్గర సెంటిమెంట్ పిండినప్పుడే జనం అందరూ ఇన్వాల్వ్ అవుతారు. అరుంధతిలో కూడా అందరూ అనుకోవచ్చు, భయం సినిమా అని కొందరు అన్నారు, బొమ్మాళి సినిమా అని కొందరు అన్నారు, ఎమోషనల్ సినిమా అని కొందరు అన్నారు. మేజర్ ఏంటంటే అందులో ఒక ఆడది తన లైఫ్ను కూడా త్యాగం చేసి కత్తి కింద అయ్యి ఒక విలన్ని చంపిందనే ఒక సెంట్రల్ పాయింట్లో అరుంధతి నక్షత్రం కంటే గ్రేట్, అరుంధతి నక్షత్రం చూడక్కర్లేదు, అరుంధతి సినిమాలో అనుష్కాని చూస్తే చాలని జనం ఫీల్ అయ్యారంటే బికాస్ ఆఫ్ లేడీ ఎమోషన్. అందుకని లేడీ ఎమోషన్ పండినట్టుగా ఇంకే ఎమోషను పండదు. అది ఉంటేనే మిగిలిన క్యారెక్టర్లకి లైఫ్ వస్తుంది. కోడి రామకృష్ణ అంటే ఒక మాటలో చెప్పాలంటే అద్భుతాల సృష్టి అని చెప్పచ్చు. అసలు ఇన్ని అద్భుతాలు ఎలా సృష్టిస్తారు సార్? అన్ని థాట్స్ ఎలా వస్తాయి మీకు? ఈ అద్భుతాలు ఇలాంటి అనే మాటలు కేవలం బాధ్యతలండి. కానీ నేను చిన్నప్పటి నుంచి నాకు ఒకటే, ఏం చేయాలి, స్టేజ్ మీద ఏం చేయాలి. నేను నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వెళ్ళిపోయేవాడిని. పొద్దున్నే వెళ్ళిపోయి స్క్రిప్ట్ రాయడం అంటూ ఉంటుందండి. ఎలాంటి వాడు ఉంటాడు, సిఆర్పి అని ఒక అతను ఉండేవాడు, మా స్టూడెంట్, వాడికి ఏమీ రాదు, అయినా ఆయన పట్టుకెళ్ళేవాడిని. ఇంకొక కుర్రోని సెలెక్ట్ చేసేవాడిని. అందరూ 10 మందిని కూర్చెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయి, అక్కడ ఖాళీగా ఉండేది మా పాలకొల్లో ఎయిర్పోర్ట్ అనేది ఒకటి అంతకుముందు, అందరికీ పేపర్లు తీసుకోమని చెప్పేయడమే. ఇలాగ ఒకటి నువ్వు అలా చిన్నప్పటి నుంచి నాకు ఆ అలవాటు, అదే ఎంజాయ్ చేస్తాను నేను. అందుకని
అద్భుతాలు ఏవైనా సరే జనానికి సరదాగా అందరూ మెచ్చుకునే సినిమా తీయాలి. మెచ్చుకోకపోతే వేస్ట్. మనం దీనికి ఏం చేయాలి, దీనికి ఏం చేయాలి, దీనికి ఏం చేయాలి, బట్ సంథింగ్ జర్క్. అంటే మామూలు ప్లెయిన్గా చెప్పడం కథలు ఈ రోజుల్లో జనం లైక్ చేయరు. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళ టేబుల్ కింద బాలమిత్ర చందమామ పెట్టి చదువుతారు. ఎందుకంటే రాక్షసులు ఇవన్నీ కూడా విచిత్రంగా ఉంటాయి, వాళ్ళకి రిలీఫ్ అవుతారు. అలాగా నేను అద్భుతాల క్రియేషన్ కాదు కానీ జనానికి ఏం ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేయాలనేది 24 hours ఆలోచిస్తాను. నాకు ఇంకొక ఆలోచనే లేదు. అందరూ అంటారు ఎలాగండి నిద్ర లేకుండా మీరు చేస్తారు ఏంటిది 24 hours అని అడుగుతారు. అదేం లేదు. నేను చిన్నప్పుడు నాటకాలు అవి వేసినప్పుడు, నాటకాలు మేకప్ వేసుకున్నప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు బెత్తబట్టు కొట్టేవారు. గోడ దూకి వెళ్తే తెల్లారుజాము 3 దాకా రిహార్సల్స్. అలాగే పరీక్షలు రాస్తున్నాను నేను. ఒకసారి పియూసీ రాస్తుంటే మా ప్రిన్సిపల్ గారు వచ్చారు. ఆయనకి నేనంటే ఇష్టం. ఏంటి నాటకం వేసేవారు రాత్రి, మేకప్ ఏంటి ఇంకా ఉంది అంటే మేకప్ తీయకుండానే వెళ్ళిపోయేవారా సార్? అంటే హడావిడిలో పొద్దున్నే 3 గంటల దాకా రిహార్సల్ చేసుకుని వెళ్తే ఎక్కడో చోట మిగిలిపోతుంది కదా. అలా ఏంటి రిహార్సల్ చేసి వచ్చావా, నాటకం వేసి వచ్చావా అని ఇలా గొడవ చేసేవారు. సో అలాంటి రిస్ట్రిక్షన్స్ మధ్య నేను నాటకాలు వేసేవాడిని. బట్ అది ఇప్పుడు నాకు ప్రొఫెషన్ అయింది. నాకు ఇదే నేను ఏదైనా గుమస్తావో లేకపోతే క్లర్కో అయితే అదంతా టీడియస్గా ఉండేది నాకు. బట్ నేను ఏదైతే ఆశించానో అది నాకు ఇప్పుడు ఈరోజు ప్రొఫెషన్ అయింది కాబట్టి 24 hours కాదు, ఇంకా గంటలుంటే నేను సినిమా గురించి ఆలోచిస్తాను తప్పితే ఇంకో దాని గురించి ఆలోచించాలి. 24 hours నిద్రపోయేదాకా నేను ఏం ఆలోచించాలి, ఏం కథ ఆలోచించాలని ఆలోచిస్తా. అది నా నేచర్లో ఉన్నదే అంతే. అదే ప్రత్యేకం కాదు, డైరెక్టర్కి అవసరం అది. ఎందుకంటే డైరెక్టర్ చుట్టూ కొన్ని కోట్ల మంది జనం ఉన్నారని, కొన్ని కోట్ల రూపాయల ఖర్చు ఉందని మనం ఎప్పుడు అనుకోవాలి. అలాగే సార్, అవతార మూవీలో భానుప్రియ లాంటి సీనియర్ నటులు కూడా ఉన్నారు. అంటే ఏ తరగతి ప్రేక్షకులను ఉద్దేశించి ఈ సినిమా తీశారు? ఇందులో దేనికైనా ఇప్పుడు భానుప్రియ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. ఆవిడని సెలెక్ట్ చేయడానికి అమ్మవారి క్యారెక్టర్లు చాలామంది వేస్తారు కదా. బట్ ఇందులో ఒక మేజర్ ట్విస్ట్ ఏంటంటే కష్టాలు భక్తురాలికి కొన్ని, అలాగే హీరోకి కొన్ని, కానీ అసలు కష్టాలన్నీ దేవతకే వస్తాయి ఈ సినిమాలో. అందుకు తన ముందే తన బిడ్డను చంపేసుకుంటుంటుంది హీరోయిన్, తన ముందే నాశనం అయిపోతుంటుంది, తన ముందే తన పసుపు కుంకాలు పోతుంటాయి, తన ముందే తన హీరో ఈ అమ్మాయి భర్త చనిపోతుంటాడు. ఇన్ని కష్టాలన్నీ దేవత మీదే ఉంటాయి. ఆవిడ కదలలేని పరిస్థితి, ఆవిడ కదలకూడదు, ఆవిడ బందీ అయి ఉంటుంది. సో ఒక దేవతలో ఉండే ఎమోషన్, ఒక మిస్టరీ, ఒక అటాక్, అట్ ది సేమ్ టైం కరుణ కూడా ఈ సినిమాలో దేవత మీద పండాలి కాబట్టి భానుప్రియని సెలెక్ట్ చేసాం. సార్, ఇంకా గ్రాఫిక్స్ విషయానికి వస్తే కనుక మన టాలీవుడ్ మాత్రమే కాదు, ఎంటైర్ సౌత్ కూడా గ్రాఫిక్స్ వెంట పడుతూ ఉంది. ఆ పుణ్యం మీదే అనుకోవచ్చు కదా. ఆ టైంలోనే అంటే 20 years బ్యాకే మీరు గ్రాఫిక్స్ని పరిచయం చేశారు. అప్పుడే అసలు ఈ గ్రాఫిక్స్ మీద మీకు ఎలాంటి ఆలోచన ఉండేది? గ్రాఫిక్స్ మనకు కొత్తది కదండి. అప్పుడు కూడా రవికాంత్ నగాయిష్ గారు, మాయాబజారు, పాతాళ భైరవి, వీరాభిమన్య, ఇందులో చాలా మంచి గ్రాఫిక్స్ చేస్తున్నారు. కాకపోతే ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్ అంటే ఇంకా సులువుగా, ఇంకా లోతుకెళ్ళి తీయచ్చు ఈ గ్రాఫిక్స్. ఆ ట్రెండ్ వచ్చింది. సో ఎప్పుడైనా సరే మనకి డైరెక్టర్ ఫిలిం ఫీల్డ్లో ఉన్నప్పుడు కొత్త ట్రెండ్ని ఇన్వైట్ చేయాలి మనం. అది ఎందుకులే అని అనకూడదు, అదేంటిలే అనుకోకూడదు, ఇది మాకు తెలీదా అనకూడదు, దాన్ని అప్లై చేయాలి. అలాగే కొత్తగా గ్రాఫిక్స్ వచ్చింది కాబట్టి నేను అమ్మోర్ సినిమాలో దీన్ని అడాప్ట్ చేశాం. అందులో చేసిన ఒక పని ఏంటంటే గ్రాఫిక్స్ ఈజ్ కంప్యూటర్ గ్రాఫిక్స్. కథ మన నేటివిటీ కథ, మన అమ్మోర్లు, నిప్పుల గుండాలు, వీటి మీద వెళ్ళాను. సో 2 బ్యాలెన్స్ చేసినాయి ఆ కథని. సో గ్రాఫిక్స్ ఎలివేట్ చేయడానికి కథ ఉంది, అలా వర్కౌట్ చేశాను. అందుకనే సక్సెస్ అయింది. ఇంకోటి ఏంటంటే తర్వాత అన్నీ నాకే పోటీ. దాని తర్వాత ఇమీడియట్గా దేవి తీయాల్సి వచ్చింది. మరి ఇంకేం చేస్తాం, జనం బాగా మార్క్స్ చేశారు దానికంటే దేవికి ఒక కొత్త రకం చేసాం బొంబాయిలో కూర్చొని. అందులో అంతా వెంజన్స్ మీద వెళ్తుంటుంది ఆ కథ అంతా. అందులో కొన్ని గ్రాఫిక్స్ కొత్తగా చేసి దాటాం. దాని తర్వాత దేవుళ్ళు అనే చిన్నపిల్లల మీద సినిమా తీయాల్సి వచ్చింది. అందులో కూడా ఎక్కువ గ్రాఫిక్స్ ఉన్నాయి. దీనికి ఏం చేయాలనే దాని మీద ఒక కొత్త కుర్రాడు వెంకట్ అనే అతన్ని పట్టుకొని ఇందులో ఏ గ్రాఫిక్సే చెయ్యి, కానీ ఇప్పుడు దాకా సినిమాల్లో ఏది రాకూడదు, నువ్వు ట్రై చేయి అని చెప్తే అతను గ్రాఫిక్స్ని కొత్తగా చేసాడు అతను. అలా తర్వాత అంజీలోనేమో లొకేషన్స్, క్లైమాక్స్ దాని మీద తీసాం.
అరుంధతి వచ్చే టైం కల్లా క్రియేషన్ ఆఫ్ సెట్స్, అందులో మనం ఎప్పుడు ఊహించని సెట్స్ అన్నీ కూడా దాంట్లో క్రియేట్ చేసాం. సో అలాగా ఒక్కొక్కటి ఇది కాదు దీన్ని దాటి ఉండాలి దీన్ని దాటి ఉండాలని వచ్చాం కాబట్టి ఇప్పుడు దాకా స్టేల్ అవ్వలే. ఇప్పుడు ఈ అవతారం వచ్చే టైంకి వచ్చింది ఏంటంటే డ్రమటేజ్ స్టోరీ, డ్రామా. ఈ డ్రామాని టెక్నికల్గా జీన్ ప్యాంట్ వేసుకున్న కూడా థ్రిల్ అవ్వాలంటే దానికి ఓన్లీ రీజన్ గ్రాఫిక్స్. అందుకని ఇందులో ఆ గ్రాఫిక్స్ని కొత్తగా ఫస్ట్ స్థల పురాణం దగ్గర నుంచి క్లైమాక్స్ దాకా కుర్రోళ్ళందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది, చిన్నపిల్లలు అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అందులో ఒక ఎద్దు క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేస్తాం, అది కామెడీగా ఉంటుంది సినిమా. సో అలాగా గ్రాఫిక్స్ అనేది యంగ్స్టర్స్ని ఇది టెక్నికల్ ఫిల్మ్ అనడానికి మనం ఉపయోగిస్తాం. అలాగే సార్, ప్రెసెంట్ సిచ్యువేషన్లో మనం పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు రోజుకో రకంగా మారిపోతున్నాయి. ప్రస్తుతం అయితే సీమాంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోతున్నాయి. ఈ ప్రభావం సినిమాలపై ఏ విధంగా ఉంటుందంటారు సార్? ఒకటి మాత్రం నిజమండి, ఈ ప్రపంచం అంతా కూడా ముక్కలుగా విడిపోవచ్చు, అన్ని చిన్న చిన్న ఊర్ల కింద విడిపోవచ్చు. విడిపోయింది ఒకటే, భక్తి, ఎంటర్టైన్మెంట్ ప్రతి మనిషికి కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ చేసిన వాడు ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి మనం ఎంజాయ్ చేస్తాం. మన బాలమురళీకృష్ణ గారిని లండన్ తీసుకెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు పాటలు. సో దానికి బ్యారిగేట్స్ లేవు, సో అది ఒక సేఫ్. ఇప్పుడు ఈ రాష్ట్రాలు విడిపోవడం వల్ల వచ్చిన గొడవ ఏంటంటే, మనకి మద్రాసు మనం విడిపోయినప్పుడు మద్రాసు తమిళ్, మనది తెలుగు. అందుకని తమిళ్లో చేసిన సినిమాలు తెలుగులో డబ్ చేసుకోవచ్చు, అలాగే తెలుగులో తీసిన సినిమాలు తమిళ్లో డబ్ చేసుకోవచ్చు. సో అలాగా ట్రెండ్స్ మనకు సరిపోయినాయి. ట్యాక్సేషన్ కానీ అది కానీ అక్కడ ఒక ట్యాక్స్ ఇక్కడ ఒక ట్యాక్స్. బికాస్ తమిళ్ మనకి ఇష్టమైతే తమిళ్ పిక్చర్ తీసుకుంటాం ఆ ట్యాక్స్తో, లేకపోతే తెలుగు సినిమా తీసుకుంటాం. తెలుగు సినిమా డబ్బింగ్ చేయకూడదంటే మానేస్తాం, ఎందుకంటే అక్కడ మనకి ట్యాక్స్ ఎక్కువ కాబట్టి. అలాగే ఇక్కడే తీయాలి సినిమా అనే రూల్ ఉంది కాబట్టి ఇక్కడ సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి అక్కడ మద్రాసులో చేసే పర్సంటేజ్ బదులు ఇక్కడ చేసుకుంటున్నాం. సో దేర్ ఇస్ సోర్సెస్. ఇప్పుడు పెద్ద గొడవ ఏంటంటే రెండు తెలుగు సినిమాయే తీయాలి. ఇక్కడ తెలంగాణ పెద్ద మార్కెట్ మన తెలుగు సినిమాకి, అలాగే సీమాంధ్ర పెద్ద మార్కెట్. అంటే తల ఒక చోట ఉంది, టైలో ఒక చోట ఉంది. ఇప్పుడు ఈ రెండు లేకుండా సినిమా తీయలేం మనం. ఇప్పుడు ఆంధ్రాలో తీసి ఈ ట్యాక్స్ మీరు ఆంధ్రాలోనే తీయాలన్నారనుకోండి, తలకి ఒక అవకాశం వస్తుంది. లేదు ఇక్కడే తీయాలి, ఇక్కడ తీయకపోతే ట్యాక్స్ ఇవ్వం అని ఒకవేళ అన్నారనుకోండి, దీనికి ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లం అని నా ఉద్దేశం. కానీ అందరూ కూడా అలా చెయ్యం. మేమంతా కూర్చొని ఆలోచిస్తాం సినిమా గురించి, మేమంతా సినిమా ఫీల్డ్ లైక్ చేస్తాం, నాయకులందరూ చెప్తున్నారు, అది హ్యాపీ మనకి. సార్ అలాగే మీ గురువు గారైన దాసరి గారి ఎఫెక్ట్ మీపై ఎంతవరకు ఉంది? న్యాచురల్ కదా, ఆయన తప్పితే నేను ఎవరి దగ్గర పనిచేయలేదు. నెంబర్ 1 నాకు ఫస్ట్ పిక్చర్ నుంచి కూడా ఆయన దగ్గరే, ఆయన ఏంటి ఏం కష్టపడుతున్నారు, ఫస్ట్ డిసిప్లిన్ ఏంటి అంటే, నేను ఫస్ట్ ఒక 20 మందితోటి నడిచి మద్రాసులో 4వ రోజు నడిచి వెళుతుంటే ఆ పక్క అతను ఒక రామదాస్ గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఈ అబ్బాయి దాసనారాయణ గారి అసిస్టెంట్ అంటే అవునా అన్నారు అందరూ. అది ఆయన క్రేజ్ అప్పట్లో. అందుకని గురువుగారికి డిసిప్లిన్ మనం పాటించాలి. సార్ ఆయన ఎలా రాస్తారు, ఎందుకు రాస్తున్నారు, ఎలాంటి మాటలు రాస్తున్నారు అనేది ఒకటి. గురువుగారికి ఏంటంటే శిష్యులకు కూడా అవకాశం ఇస్తారు, ఈ సీన్ ఎలా ఉంటే రాయి, ఎలా ఉంటుందో చూద్దాం అని. అందులో 2-3 మాటలు బాగుంటే తీసుకోవడం ఆయనకు అలవాటు. ఇంకోటి ఏంటంటే ఆయనంత స్పీడ్ ఎవరు లేరు రైటింగ్లో కానీ ఆలోచనలో కానీ. ఆయన స్వర్గం నరకం స్క్రిప్టు మేము 10 రోజులు కూర్చున్నాం బెంగళూరులో. ఆయన అందరూ వెళ్ళి ఆయన 10 రోజుల్లో 9 రోజులు రాయనే లేదు. ఆయన ప్రొడ్యూసర్ ఏంటండి వచ్చాము మనకి ఇంక అయిపోయింది, డబ్బులు గిబ్బులు ఏంటి టెన్షన్ అంటుండగా మేము వెళ్ళి గురుగారికి సార్ ప్రొడ్యూసర్ ఇలా అంటున్నాడు సార్ అని చెప్తే సర్లే అని బయట ఫ్రెండ్స్ ఎక్కడికో డిస్కషన్కి వెళ్ళిపోయారు. ఆయన బెంగళూరులో రాత్రి 9ంటికి వచ్చారు. వస్తే నేను కింద హాల్లో పడుకుని ఉన్నా. రామకృష్ణ లేగు అన్నారు అంటే లేస్తే ఆయన రూమ్కి తీసుకెళ్ళి ఆయన బెడ్ మీద కూర్చొని బండిల్ తీసుకున్నారు. బెడ్ నేను కింద కూర్చున్నా, పేర్ చేయని చెప్పి సీన్లు రాశారు. పొద్దున్న కల్లా డైలాగ్స్తో సహా స్వర్గం స్క్రిప్ట్ రెడీ. ఇప్పటికీ ఆ స్క్రిప్ట్ నా దగ్గర ఉంది. ఇంకోటి అంతకంటే అలాంటి టాలెంటే ఉన్న మనిషి కె రాఘవ్ గారు. ఆయన నాకు ఫస్ట్ ప్రొడ్యూసర్ దొరికారు. ఆయనంతా డిసిప్లిను, టెన్షను, ప్లానింగు అన్నీ కరెక్ట్గా ఉంటాయని.
ఆయన డిసిప్లిన్లో నాకు చాలా నేర్చుకున్నాను నేను. అంటే ఆయన ఎలా ఉంటారంటే ఆయన రాత్రి రాయాలి ఏం కావాలి పొద్దున్న కానీ. ఒకరోజు అన్నీ రాశాను నేను, రాసి కారు ఎక్కాం. ఎక్కితే హీరోయిన్ మదర్ వచ్చింది. వస్తే చోటు చాలట్లే. నేను రావు గారు లోపలికి వెళ్ళి, సార్ ఒక హీరోయిన్ మదర్ వచ్చింది సార్, చోటు చాలట్లేదు అంటే, అది మానేయండి, హీరోయిన్ తీసేయండి, లేకపోతే హీరోయిన్ మదర్తో సినిమా తీయండి. అది కాదండి, ఎవరు ఇంకొక కారు, నువ్వు రాత్రి ఏమో రాసు, ఇదిగో అన్నీ ఉన్నాయా లేవా కారు అంటే, అవును ఉన్నాయండి, కావాలంటే నేను ఇవ్వను, తీసేస్తే అందరినీ తీసేయి, లేకపోతే అంటే సరే అని నేను గొల్లపూడి మారుతున్నారు కారు డిక్కీలో కూర్చొని నెహ్రూ జులాస్కర్ పార్క్ దాకా వెళ్ళి షార్ట్ పెడితే రావు గారు ఇమీడియట్గా వచ్చారు ఫియట్ వేసుకొని. వస్తే ఏ సార్ ఈ ఫియట్లో మమ్మల్ని ఎక్కించుకుంటే పోయేది కదండి. నీకు తెలియాలి ఇలాంటి అవాంతరాలు వస్తాయి, ఒకళ్ళు హీరోయిన్ మదర్ రావచ్చు, ఇంకో 10 మంది రావచ్చు, అది ఆలోచించి నువ్వు చెప్పు, ఎందుకు నువ్వు అలాంటివి చేయాలి. అలాగా అంత డిసిప్లిన్ ప్రొడ్యూసర్ కూడా దొరికారు, గ్రేట్ పర్సన్స్ దొరికారు. కాబట్టి నేను ఏదో ఆ డిసిప్లిన్ తోటి అలా కొట్టుకొస్తున్నా. అలాగే సార్, అవతారం సినిమాలో మొదటి 10 నిమిషాలు అలాగే చివరి 10 నిమిషాల్లో వచ్చే గ్రాఫిక్ వర్క్ అయితే మంచి గుర్తింపు అనేది వచ్చింది, దాని గురించి చెప్పండి. అది బాలాగారని జెమిని ఆయన కూర్చొని చాలా ఎక్స్ట్రాగా చేశారు. అంటే ఇది కథలో బిగినింగ్ స్టార్టింగ్ పాయింట్, స్టార్టింగ్లోనే మనం తీసుకెళ్ళాలి. ఇందులో ఎందుకంటే పెద్ద క్యాస్టింగ్ లేదు, ఇందులో ఎవరు ఆర్టిస్టులు ఎవరు వచ్చేసి చప్పట్లు కొట్టి చేసేలా లేరు. అందుకని ఈ గ్రాఫిక్సే హీరో మాకు, అక్కడ ఉండే స్థలపురాణమే హీరో. అందుకని దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసాం. దేవత అనేది అందులో ఉండే ఒక మేజర్ సెంటిమెంట్ ఏంటంటే, దేవత అరెస్ట్ అయిపోయింది, దేవత బయటికి రాదు. కానీ సింహరాశి ఉన్న వాళ్ళు ఎవరైనా ఆత్మాహుతి చేసుకుంటే ఫైర్లో ఉరికి అప్పుడు విడిపోద్ది. కానీ ఎవరుంటారు చచ్చిపోయాళ్ళు. ఒకప్పుడు ఏదో కుందేలు చచ్చిపోయిందంట, అలాగా ఒకప్పుడేమో ఏదో చెవలపిల్లి చచ్చిపోయిందంట, అలాగే ఒకప్పుడేమో బటర్ఫ్లై పడిపోయింది. ఇలా చెప్తే ఒక నలుగురు అక్కడ పని చేసుకునే పిల్లలు, వాళ్ళు నలుగురు సింహరాశిలోని పుట్టారు, పుట్టి అక్కడ సేవ చేసుకుంటుంటారు. వాళ్ళు అలా మనం ఎందుకు అమ్మవారికి విడిపించకూడదని అక్కడ ఫైర్లో ఉరుకుతారు. ఉరికితే ఆవిడ విడిపోద్ది, విడిపోయి విలన్స్ చంపుతుంది. చంపిన తర్వాత ఆవిడ చేసిన పని ఏంటంటే, అసలు మేము దేవతలం కాదు, మీరు మనుషులుగా పుట్టి ఇంత త్యాగం చేసిన మీరే దేవతలు, అందుకని ఈరోజు నేను మీతో కలిసి దేవతనే గెలుస్తాయి ఇక్కడ అని అక్కమ్మ చెల్లెమ్మ దేవతలే గెలుస్తారు కథలో దేవతలు. సో అంత మంచి కథ ఉంది కాబట్టి అది సినిమా అంత కథ ఉంది అక్కడ. అందుకనే గ్రాఫిక్స్ అంత పండుగ. కథ లేకుండా గ్రాఫిక్స్ పండవు. ఆఖరిది ఏంటంటే, ఒక విలన్ విడోన్ చేసి పడేసినప్పుడు, ఆ అమ్మాయిని నాశనం చేసేసినప్పుడు, అమ్మవారు అనేది అరెస్ట్ అయి ఉన్నప్పుడు, ఎవరు ఏమీ చేయలేనప్పుడు ఆ అమ్మాయి సింహరాశిలో వచ్చి ఫైర్లో ఉరుకుతుంది. అప్పుడు విడిపోతుంది కదా అమ్మవారు, కానీ విడిపోదు. ఏంటంటే ఆ ఎద్దు క్యారెక్టర్ అప్పుడు మళ్ళీ వచ్చి నీకేం భయపడరు కదా విలను, ఎందుకంటే ఆవిడ పులిసిరిసి కాదు కదా, బొట్టు లేదు, తెల్ల చీరతో ఉరికింది, సో అందుకని ఆవిడ విడిపోదలే, నువ్వు హ్యాపీ అంటే ఆవిడ రెచ్చిపోతాడు. అప్పుడు అమ్మవార్లందరూ కూడా, ఒక ఆవిడ కుంకుమ అయింది, ఒక ఆవిడ పసుపు అయింది, ఒక ఆవిడ పసుపు చీర అయింది, ఒక ఆవిడ మంగళసూత్రం అయింది, మళ్ళీ ఆవిడ ఆది ముత్తైదు చేసి అప్పుడు విలన్ని చంపింది. సో ఇంత కథ క్లైమాక్స్లో ఉంది, ఇంత కథ స్థల పురాణంలో ఉంది. అందుకనే గ్రాఫిక్స్ అంత బాగా సక్సెస్ అయినాయి అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈరోజు మాకు ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు ఫ్యూచర్లో అలాగే 4 హెడ్కి కర్చీఫ్ కట్టి మీ తరహాలో ఇంకా విలువలతో కూడిన సమాజానికి పనికొచ్చే సినిమాలు ఎన్నో తీయాలని చెప్పేసి మా స్టూడియో 1 తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, తప్పకుండా. ఎందుకంటే నాకు కూడా ఇక నుంచి గొప్ప థ్రిల్లింగ్ సినిమాల మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్. మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పిక్చర్స్ తీయాలి, అలాంటి థాట్స్ అలాంటి కథలు ఉన్నాయి. త్వరలో సత్యసాయి బాబా కథ వస్తుంది, నెక్స్ట్ అంకుల్ ఆంజనేయ స్వామిని కథ వస్తుంది, నెక్స్ట్ చింత చెట్టు అని ఒక అద్భుతమైన ఎపిసోడ్ తోటి ఒక మంచి కథ వర్కౌట్ చేస్తాం. చాలా కథలు రెడీగా ఉన్నాయి, అన్ని ఇలాంటివే ఉండాలి, ఇంకా చిన్న చిన్నగా ఉండాలి. నా లైఫ్ అంబిషన్ ఏంటంటే అతి తక్కువతో సినిమా తీయాలి, అది పెద్ద హిట్ అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఇది కోడి రామకృష్ణ గారితో స్పెషల్ చిట్ చాట్. మరో షోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ కృష్ణవేణి సైనింగ్ ఆఫ్.